తెలుసుకుందాం. దేవుని పిల్లలు ఇంతవరకు చక్కని పాటల ద్వారా సహాయం చేసిన దేవుడు, తండ్రి నీకు వందనాలు. దేవుని పిల్లల చక్కని పాటల ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడి ఉన్న దేవుడు. ఇక జరగవలసిన ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదమును మనం పొందుకుందాం, మెండైన దీవెన పొందుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు. యవనస్తులైతే మరీ ముఖ్యంగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. దేవుని భయభక్తులు కలిగి మనం జీవించే వాళ్ళు ఉందాం. యవన కాలంలో దేవుళ్ళు ఎక్కువగా ఎదిగే వాళ్ళు ఉందాం. అందరికి వచ్చిన పాట, జీవమా యేసయ్య ఆత్మతో నింపుమా అభిషేకించుమా. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుని ఆరాధించేవారు కన్నా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా. అందరూ పాడనా? జీవమా యేసయ్య ఆత్మతో నింపుని. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడిగేవారు. నోరు తెరుద్దాం. ఇదిగో నువ్వు నోరు తెరువు, నేను బహుగా నింపుతాను. దేవుని వాక్యం చదివిస్తుంది. మన స్వరం ఏంటి? దేవుని సన్నిధిలో నోరు తెరుస్తూ పాడడం. జీవమా యేసయ్య ఆత్మతో నింపుమా అభిషేకించుమా. జీవమా యేసయ్య ఆత్మతో
నీ దీనాత్మ నాపై కుమ్మరించమనుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. నోరు తెరవాలి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడైన దేవానికి స్తోత్రం ప్రభువా. అయా ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభువా, రక్షించావు ప్రభువా. నీ శరీరములో ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. ఎక్కడ చూసినా గంటల వర్షాలు భూకంపాలు అనారోగ్యాలు వ్యాధులు అనేక సమస్య కుటుంబ కలహాలు ప్రభువా అనేక మంది నశించిపోతున్నారయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా అవకాశం ఉన్న కానీ తండ్రి రాలేని వారు ఉంటున్నామేమో ప్రభువా నాయన. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా రక్షణ నిర్లక్ష్యపరిస్తే ఎలా బ్రతుకుతుంటున్నాం ప్రభువా. అయ్యా అనేక మంది నిర్లక్ష్యపరిచే వారు ఉన్నారు ప్రభువా. నీ సన్నిధంటే నాయన కొంచెమైన బైబిల్ వారుగా జీవిస్తున్నారు ప్రభువా నాయన. నువ్వు మాట్లాడమని వచ్చినాం ప్రభువా. నీ కృప దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం 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 తండ్రి నాయన. అటువంటి వారితో మాట్లాడమని వచ్చినాం ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. ఎంత చెప్పినా మోసంగా జీవించే వారు ఉంటున్నారు ప్రభువా నాయన. అయ్యా లోపడిని ప్రజలుగా ఉంటున్నారు ప్రభువా నాయన. అయ్యే లోపడిని ప్రజలారా మీకు శ్రమ అంటున్నాం ప్రభువా. అయ్యా శ్రమలతో ఎలా తట్టుకోగలవు ప్రభువా నాయన. నీకే స్తోత్రం 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 స్తోత్రం. దేవా నశించిపోతున్న లోకమంతా ఎక్కడ చూసినా నశించిపోతున్నారు. అయ్యా స్తోత్రం. అవకాశం ఇచ్చావు ప్రభువా. ఆయుష్ ఇచ్చినా కానీ నేను స్తుతించలేదు కానీ జీవిస్తున్నామేమో ప్రభుత్వ సరి జ్ఞాపకం చేస్తున్నాడు వచ్చినాం తండ్రి. మా హృదయాలు తాకండి ప్రభువా. బండ మారిపోయినాయేమో ప్రభువా. బద్దల చేయమని వచ్చినాం ప్రభువా నాయన. తుప్పట్టుపోయినాయేమో ప్రభువా. పదును పట్టమని వచ్చినాం ప్రభువా. నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి ప్రార్థించండి. అగ్ని మండుచుండగా పొగ ఖాళీ పడుతుంది వాకి సల్లుతుంది. మన హృదయం అనేది కొమ్మరించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కొమ్మరించేవారు కందాం. దేవానికి స్తోత్రం స్తోత్రం. ఎవరు అనాలోచన వద్దు. దేవుని భయభక్తులకు జీవించేవారు కందాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను తాకమని వచ్చినాం ప్రభువా. ఒక్కొక్క బిడ్డను తాకమని వచ్చినాం ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. నాయన మాలో ఉన్న భారమంతా తీసివేయమని వచ్చినాం ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీన బిడ్డగా దయచేయమని వచ్చినాం ప్రభువా నాయన. దేవ మా హృదయాన్ని తాకండి అయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా అయ్యా ఎవరైతే ఏ సమస్యతో ఉన్నారో ప్రభువా వారి సమస్య నుంచి విడుదల కలిగించండి ప్రభువా. ఏ శోధనతో ఉన్నారో ప్రభువా శోధనని తప్పించమని వచ్చినాం తండ్రి. ఏ రుణబాధతో ఉన్నారో ప్రభువా రుణబాధ తీర్చమని వచ్చినాం తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. అయా మందిరం దగ్గర ఉన్నప్పటికీ ప్రభు రాలేని వారిని జీవిస్తున్నారు ప్రభు. నువ్వు మాట్లాడమని వచ్చినాం తండ్రి. నువ్వు మాట్లాడండి ప్రభు. నువ్వు మాట్లాడే దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. సంఘాన్ని సేవ చేసిన పరిసరిని ఆశ్రయి సేవకులు బలపరచమని వచ్చినాం తండ్రి. వాక్య పంచాన్ని మీరు నీ ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభు నాయన. మాకు వినగల చెవులు గ్రహించగల మనసు అర్థం చేసిన హృదయాలు మాలో అనుగ్రహించి నడిపించండి. కృప దయచేయండి అయ్యా. యవనస్తులను బలపరచండి ప్రభు. అయా నీ భక్తుల బిడ్డలు ఎదిగి ఫలించే వారినట్లు సహాయం చేయండి ప్రభు. అయా నాయన సాతానైతే గర్జన సింహాలే తిరుగులాడుచున్నాడు ప్రభు నాయన. అటువంటి సాతానికి ఎవరు లోపోకుండా సహాయం చేయమని వచ్చినాం తండ్రి. నీ కృప దయచేయండి. ఎవరైతే నేను ప్రేమిస్తారో ప్రభు వాళ్ళు ప్రేమిస్తారంటున్నావు ప్రభు. ఎవరైతే నేను విడిచిపెడతారో ప్రభు అటువంటి వారిని విడిచిపెడతానంటున్నావు తండ్రి. నేను అడిగే స్తోత్ర. నీకు లోపడి నీ మాటకు లోపడే వాళ్ళు ఉన్నట్లు సహాయం చేయమని కృప దయచేయమని. జరగబోయే ఆరాధన అంతట్లో మీరే సహాయం అందించి నీ కృప దయచేయమని. మీరే మహిమ ఘనత ప్రభావాల సన్నిధికి ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. లేచి నిలబడండి. కీర్తించుకుందాం. పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేనేమియో మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె
ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధర్మ కూర్చుకొందరు గాని అది ఎవరికి చేర్చుకునో వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మటి కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు. నా మొరకు చెవియొక్కుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరుల వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. ఆమేన్. సాక్ష్యమని నగనిన వినిన సంగతుల తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించునని సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. చెప్పండి. సత్సదం గారు చెప్పిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. సహాయం చేసాడు. అప్పుడు శ్రమల నుంచి నన్ను తప్పించిన తీరు నేను వెళ్ళిపోయానంటే నా దేవుడే బిడ్డకి నేను చాలా యాదన బాధ దుఃఖమో పడి నా అమ్మగారికి తెలిసి నా బాధ ఏంటో ఆవిడకి చెప్పి నేను యాదన నా దేవుడికి తెలుసును. మరి ఆ బిడ్డని మరి ఎరిగి చీపించాడు. మరి బిడ్డకి ఏమవుతుంది 18వ తారీఖు దేవుడు నాకు తోడుగా ఉండి 10 చేస్తున్నాను. నాకు తండ్రి నాకు ఉంటుంది, నాకు తోడే ఉంటుందని సహాయం చేయమని నా సంగీతం అందరూ కేటాయించమని నమ్ముతున్నాను. మరి నాకు వచ్చిన శ్రమ అంటే శ్రమ
మనముగా చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నా భర్త నడిపించాలని అడుగుతున్నాను. మరి జనాలకి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మరి ఎరుపుల నుంచి దేవుడు ఎంతగానో కాపాడారు. నేను మందుకు వెళ్ళాను, మందుగా కార్డులు ఎక్కడ సేల్మండ్లు తగిలిన మరి దేవుడు ఎంతగానో శైలి పాములను రాదు. అవి బాబా పడుకోవాలన్నారు. రిపోర్ట్స్ అన్ని కూడా బాగానే వచ్చింది. బ్లడ్ అయితే తక్కువగా ఉందన్నారు. కాల్కి నీరు పట్టిందని కాల్కి స్కాన్ తీసుకుంటామన్నారు. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ వెళ్ళాలని భయపడి మారుస్తానన్నారు. మరి ఏ ఇబ్బంది లేకుండా రిపోర్ట్ బాగా రావాలని బయట మార్చింది కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా మంది చనిపోతున్నారు, అనిపిస్తున్నారు. సుబ్రహ్మణ్య గారు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నిజంగా వారందరూ విమానం ఎక్కారంటే వాళ్ళ పేద అడుక్కునేవారా పేదవారా కాదు. వారందరూ కూడా చాలామంది ధనవంతులే. కానీ వారి ధనం వారి వెనుక రాలేదు. వారి చదువులు వారిని రక్షించాల, ఆస్తులు వారు కాపాడలేదు. చనిపోయారంటే కనీసం బాడీస్ కూడా దొరకవు సరిగా. చాలా భయంకరమైన స్థితిలో లోకం ఉంది. కేరళలో వరద వచ్చి మొత్తం ఆ ఏరియా అంతా ముంచేసింది. అది షూటింగ్ ఎక్కువ తీసుకుంటారు, ఫార్మర్స్ ఎక్కువ వస్తారు. టూరిస్ట్ ప్లేస్ అది, ఎంత సుందరమైన ప్లేస్ అది. తర్వాత చూసాను అది వీడియో, చాలా బాగుంది వీడియో. అంతకుముందు వరదకు ముందు తీసింది, చాలా సుందరంగా ఉంది. అటువంటి ప్రాంతంలో మరి వరదలు వచ్చి కొండలేక రాళ్ళు పడి చాలామంది చనిపోయారు. ఆ ఏరియాలో ఉన్న వారందరూ కూడా ఇప్పటికీ శవాలు తీస్తూనే ఉన్నారు. చాలా బాధ కదా. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి మనల్ని, మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని ఇంత ప్రేమిస్తూ ఉంటుంటే ప్రేమించిన దేవునికి కృతజ్ఞతాభావం కూడా మనం చెప్పలేని స్థితిలో ఉంటే ఎట్లాగండి. దేవుడు అందుకే మనకు ఆయుష్ ఇచ్చాడా. భక్తుడు అంటాడు, ప్రభువా మృతులు నిన్ను స్మరించలేరు, బ్రతికి ఉన్న మేమే కదా నిన్ను స్మరించేది అన్నాడు భక్తుడు. దేవుడు మనం బ్రతికించాడు అంటే దేనికట? దేవుని స్మరించడానికి, పని చేసుకోవడానికే కాదు, మన ఇష్టం వచ్చినవన్నీ చేసుకోవడానికి కాదు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డ నువ్వు రక్షణ పొంది దేవుని బిడ్డ అయ్యి ఉంటుంటే దేవుడి సమయం ఒక్క నిమిషం కూడా నువ్వు దొంగతనం చెయ్యలేవు. అయ్యో బాబోయ్, దేవుని సమయం ఒక్క నిమిషం నేను దొంగతనం చేస్తే దేవుడి దగ్గర నేను దొంగనవుతే ఆ శిక్ష నా మీదకి వస్తే నేనేమవుదును, నేనేమైపోతాను అన్న భయం మనుషులకు కలుగుతుంది. ఆ భయం ప్రతి విశ్వాసకి లేకపోతే ఎలా?
సోమవారం మొదలుకొని శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాం. గుడికి వస్తున్నామా, ప్రార్థనలు చేసేస్తున్నామా? లేదే. దేవుడి సమయం కూడా నువ్వు దొంగిలిస్తే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, ఎలా దీవించబడతావు, ఏం చేసి సాధిద్దాం అనుకుంటున్నావు? వాక్యం బోధిస్తుంది, నువ్వు శ్రమ పడక తప్పదు అంటుంది బైబిల్. దేవుని ఏడిపిస్తే మనకి ఏం వస్తుందట? శ్రమలే వస్తాయి. నాకు ఇష్టం అవ్వలేదండి, నాకు కుదరలేదండి, నాకు అవ్వలేదండి, అప్పుడు నాకు నచ్చలేదండి అని ఏదో కాకమ్మ కథలు నువ్వు చెప్పినా దేవుడు వినేవాడు మాత్రము కాదు. దేవుడు వింటాడు అనుకుంటున్నారా? ఆయన వినడు. నువ్వేదో ఊసులు చెప్పి ఏదో కవులు చెప్పేసి నాకు అలాగంటే నాకు ఎలాగంటే నాకు నువ్వు ఎన్నో చెప్పు, నేను వినను అంటాడంతే. ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క అనేది ఒకటి ఉంది. ఆమె లెక్క దేవునికి అప్పగించాలి. శిక్ష వేసేది ఆయనే. నువ్వు మంచిగా ఉంటే దీవించేది కూడా ఆయనే. నిన్ను శిక్షించాలన్నా ఆయన, నిన్ను దీవించాలన్నా ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. నువ్వు ఆయనకే లోబడి నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈనాడు చాలామంది క్రైస్తవుల్లో భక్తి కోల్పోయారు, కోల్పోతూనే ఉన్నారు. రాబో దినాల్లో ఇంకా ఎలా ఉంటారో అర్థమవుతుందా? ఇదివరకు భక్తికి ఇప్పుడు భక్తికి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఇదివరకు భక్తి ఆధ్యాత్మికంగా భక్తి విధానాలతో బ్రతికారు. అలా బ్రతుకుతున్న వారు ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. వారు స్థిరులు అని బైబిల్ ఉంది. వారెవరట? స్థిరులు. ఇక అస్థిరులు ఉన్నారు చూసారా? మధ్యలో ఈ మధ్య నమ్ముకుని కొత్తగా దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళలో వీళ్ళు స్థిరత్వం కోల్పోతున్నారు. ఎందుకంటే అస్థిరులు. బైబిల్ బోధిస్తుంది, వారు గాలికి ఎగురు పొట్టు వలె ముందురు. నాకు చెప్పండి, యేసు ఏం చెప్పాడు? మత్తయి వార్తలో వారు గాలికి ఎగురు పొట్టు వలె ముందురు. పొట్టు ఒక దుక్కున ఉండదు, ఉంటుందా? గింజ ఎక్కడైతే అక్కడ పడి ఉంటుంది కానీ పొట్టు ఉండదు. ఇటు గాలేస్తే అటు వెళ్ళిపోతుంది, అటు గాలేస్తే అటు వెళ్ళిపోతుంది, ఇటు గాలేస్తే అది ఒక దుక్కున ఉండేది కాదు. అది ఎప్పటికీ పొట్టే, ఎటు పోయినా అది పొట్టే, అందులో గింజ మాత్రము ఉండదు. వారిని అస్థిరులు అంటారు, అంటే స్థిరత్వం లేని వారు. మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి స్థిరులుగా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. అప్పుడే కదా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఇదివరకు భక్తి ఎంత చక్కగా చేసేవారండి. నేను ఈ కథాపాడు వచ్చిన కొత్తలో ఎంత భక్తి, ఎంత ప్రార్థన చేసేవారు, పర్ఫెక్ట్గా వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు చంచలత్వం మనకు వచ్చేసింది అనుకుని చేయలేకపోతున్నాం. శుక్రవారం వస్తువులకి తల్లని చేసుకుని స్నానాలు చేసి వచ్చి తెగ ప్రార్థన చేసేవారు. ఇప్పుడు శుక్రవారం రమ్మంటే వస్తున్నారా? రాగలుగుతున్నారా? ఏదో శుక్రవారం అంటే ఎలా ఉందంటే ప్రార్థన, శుక్రవారం ప్రార్థన చాలా మందికి బాబు వెళ్తే అన్ని కట్టాలే, వెళ్ళి దేవుడు చెప్పుకుంటే అన్ని సమస్యలే, దేవుడి గుడికి వెళ్తే అన్ని బాధలే, శుక్రవారం బాబు ఈ గుడికి వెళ్ళకూడదు బాబు కలిసి అన్న కాడికి అనుకుంటున్నారు తప్ప ఆయనది సిలువ మరణం. ఆయన సిలువ కాడికి వెళ్ళి నా కష్టాన్ని, నా బాధను చెప్పుకోవాలి అనే ఆలోచన మనుషులకి రావట్లేదు. శుక్రవారం అంటే బైబిల్ ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన నా ప్రజలారా మీరు నా మరణమును నా పునరుద్ధానములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణమును, ఆయన పునరుద్ధానం. ఆయన మరణం ఎప్పుడు? శుక్రవారం. ఆయన పునరుద్ధానం ఎప్పుడు? ఆదివారం. ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందేవు అంటే ఖచ్చితంగా ఈ 2 రోజులు రావాల్సిందే.
రావలసిందే. ఇది కట్టడ. నువ్వు బాప్తిసం ఇచ్చింది చెప్పాను, ప్రతి కార్యక్రమానికి మందిరానికి వస్తావా అని చెప్పాను. వస్తాను. మానకుండా వస్తావా? వస్తాను అని నీటిలో ప్రమాణం చేసి రాలేకపోతే ఏమన్నారో ఎవరికి లెక్క అప్పగించుకోవాలి? దేవుడికి. మాట ఇచ్చాం, మాట ఇచ్చి నువ్వు నెరవేర్చకపోతే మనం దేవుని పిల్లలుగా ఆశీర్వాదాలు మనం పొందలేము. దయచేసి దేవుని పిల్లలారా, ఆయనకి అప్పగించిన మాట ప్రకారం చెయ్యండి. ఇక కొంతమంది ఉన్నారా, వారికి ఉద్యోగాలు కుదరకపోవచ్చు, ఇక లైన్లకి వెళ్ళేవారు ఉంటారు, వారికి కుదరకపోవచ్చు, బయట వేరే పనుల్లో ఉండేవారు ఉంటారు, వారికి కుదరకపోవచ్చు. కానీ అవకాశం దేవుడు నీకు ఇచ్చి నువ్వు రాకపోతే, నువ్వు పాస్టర్ గారికి నువ్వేమి సమాధానం చెప్పనవసరం, సందేశం ఏం చెప్పనవసరంలా, దేవుడికి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది దేవుని పిల్లారా. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారు కదా? మంచిది. మరి మీ ప్రక్కన ఉన్న వారికి వందనాలు చెప్పుకోండి ఒకసారి. చెప్పుకున్నారా? వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. ఆమేన్. చూడండి, చక్కటి వాక్యము బైబిల్ గ్రంథంలో మనం జరిగింది. ఈ మాటకు ముందు ఒక విషయం జరిగింది. యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. అతను యూదులకు లేక యూదా జాతిని ఏలుతున్న రాజు. దేవుడికి చాలా నమ్మకస్తుడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయకుండా వెళ్ళడు. ఏది చేసినా ప్రార్థన చేయకుండా చేయడు. ఏ పని చేపట్టిన ముందు ప్రార్థన చేయకుండా ఏ కార్యక్రమం చేయడు. ఒక దేశాన్ని ఏలే రాజు కూడా చాలా బైబిల్ బోధిస్తుంది. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఎవరండి? దేశాన్ని ఏలే రాజు యెహోషాపాతు చాలా భయభక్తులు కలిగిన వాడు. అంత భయభక్తులు కలిగిన వాడు చేసిన చిన్న మిస్టేక్ ఏంటి? ఆహాబుతో బియ్యం అందుకోవడమే అతను చేసిన తప్పు. ఎవరండి? ఆహాబు. ఆహాబు కూడా దేవుడు జనాంగం కలిగిన వాడే. కానీ ఆహాబుకు భార్య వచ్చాక భ్రష్టుడైపోయాడు. దేవుని వదిలేశాడు, భక్తిని వదిలేశాడు. ఇక దేవతలను నమ్మడం ప్రారంభించాడు. అటువంటి భక్తి కోల్పోయిన కుటుంబంతో యెహోషాపాతు వియ్యమందాడు. ఎందుకంటే అతను రాజే, నేను కూడా రాజే. మరి రాజులే కనుక సంబంధాలు అందుకుంటారు, పేదలు అందుకోరు కదా. రాజులు ఏ సంబంధాలు అందుకుంటారు? రాజు కుటుంబంలో ఉన్న వాళ్ళనే సంబంధాలు అందుకుంటారు. కానీ యెహోషాపాతు ఆలోచించాలి, రాజ కుటుంబమే కదా అని అందుకున్నాడు. కానీ వారిలో భక్తి ఉందా లేదా? దేవుడు అంటే ఇష్టమా కాదా? దేవుని ప్రేమించేవారా ద్వేషించేవారా అన్న ఆలోచన మర్చిపోయాడు. బైబిల్ ప్రబోధిస్తుంది,
అహాబుతో వియ్యం పొందెను. ఆమె ఏం పొందుకున్నాడట? వియ్యం పొందుకున్నాడు. బాగానే ఉంది. ఆహాబు మీద దేవుడికి చాలా పాపం ఉంది. ఆహాబు చేసిన తప్పిదాలు ఒకటి కాదు, బోల్డ్ తప్పిదాలు చేశాడు. అందుకే దేవుని కోపం ఆహాబు మీద ఉంది. అలా జరుగుతున్న దినాలలో ఒక రోజున యెహోషాపాతుకి కబురు పంపాడు ఆహాబు. ఏమండి ఈయంకుడు గారు, మరి యుద్ధానికి వెళ్తున్నాను, మీరు నాకు తోడొస్తారా అని అడిగాడు. ఎక్కడికి? యుద్ధానికి వెళ్తున్నాను, మీరు నాకు తోడొస్తారా అని అడిగాడు. ఎక్కడికి? పెళ్లికి వెళ్తున్నాడా? యుద్ధానికి ఎవరైనా తోడెళ్తారా? పెళ్ళికి వెళ్తే పేరెంట్కి వెళ్తే అమ్మ తోడెత్తావంటే ఏదో ఆ పూట ముద్దు గడిచిపోతుందని సరదాగా ఎంజాయ్ చేద్దాం, నేను కూడా వెళ్ళచ్చు. వెళ్ళేది పేరెంట్ అని కాదు, పెళ్ళికి కాదు, యుద్ధానికి. ఈ వస్తాదు అనాలి. బాబా, నువ్వు ఎవరితో శత్రుత్వం కలిగి యుద్ధం చేస్తున్నావు వాళ్ళతో నువ్వు పడి, కానీ వాళ్ళ జోలికి నేను రాను నాయన అని తప్పుకోవాలి. ఎందుకంటే నేనున్నాను, పండుతో ఇప్పుడు దెబ్బలాడుతున్నాను అనుకోండి, మా ఇద్దరి మధ్య ఏమున్నాయి? మనస్పర్ధలు, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నాం. ఇప్పుడు నాగబాబులు వచ్చి, నాగబాబు నేను పండు దెబ్బలాడుతున్నాను వస్తావా అంటే వీళ్ళిద్దరి మధ్య ఏముంది? ఎందుకని శత్రుత్వం ఉందా? మరి నా పక్షాన్ని యుద్ధాన్ని దెబ్బలాడరా అంటే వస్తానన్నాడంటే ఎలా ఉంటుంది తెలుసా? శత్రుత్వం ఎవరికి? మా ఇద్దరికే. కానీ మధ్యలో నాగబాబు రమ్మన్నాడు రావచ్చా? రాకూడదు. పాస్టర్ గారు మీ ఇద్దరు చూసుకోండి, కానీ మధ్యలో నన్ను శత్రువుని చేయకండి బాబు, నేను పక్కకు పోతానని వెళ్ళిపోవాలి. ఈ యెహోషాపాతు కూడా అలాగే చెయ్యాలి. శత్రువుకి ఎవరికి శత్రువు? ఆహాబుకి శత్రువు, యెహోషాపాతుకి శత్రువు కాదు. యెహోషాపాతు అనాలి, ఏమంటే ఈయకుడు గారు, ఆ శత్రువు నాకు శత్రువు కాదు, నాతో ఏ గొడవ పడలేదు, కనుక వాడు మీతో గొడవ పడుతున్నాడు, మీరు చూసుకోండి బాబా, నేను మీకు యుద్ధానికి రాను. రమ్మంటారా? 4 రోజులు వస్తాను, కూర్చుంటాను, కౌలు చెప్పుకుందాం, తిందాం, ఉందాం, సరదా గడుపుతాం, కానీ యుద్ధానికి మాత్రం నన్ను పిలవకండి. వాడికి నాకు శత్రుత్వం లేనప్పుడు ఆడితే యుద్ధం నేను ఎలా చేస్తాను? ఏదైనా ద్వేషభావాలంటే కదా యుద్ధం చేసేది. వెళ్ళిపోండి బాబు అనవలసిన వాడు. యెహోషాపాతు వియ్యంకుడు కదా అని మాట తీయలేక, సరే యుద్ధానికి నీతో పాటు వస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే వాడు చెడ్డ కోతి పక్కన్నవాడు కూడా చెడిపింది. అసలు ఆడు తిప్పలేదు, ఆడు పడాలి కదా. మధ్యలో పాపం వీడిని లాగడం ఎందుకు? వీడిని లాగినప్పుడు నేను అంటున్నాను, వాడికి బుద్ధి లేకపోవచ్చు ఆహాబుకి, యెహోషాపాతుకైనా బుద్ధి ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ చెడ్డా కోతు మన ముందు జరిపిందని, వాళ్ళను భ్రష్టత్వం అయ్యింది కనుక ఇతరులు కూడా భ్రష్టులుగా మార్చడానికి ప్రయత్నం చేయడం ఎంత తెలుగు తక్కువ అంటున్నాను. ఒకరు తప్పు కాదు. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాట ఉంది, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడు. దేవునికి స్తోత్రం. అంటే అది మనకు అవసరం లేనిదే, చెడే దాని జోలికి నువ్వు, వాళ్ళు చెప్పారు నువ్వు వినొద్దు, వాళ్ళు ఏదో అన్నారు నువ్వు చూడకు, వాళ్ళు ఏదో అంటున్నారు నువ్వు వినకు, మాట్లాడకు, చూడకు, వినకు. ఒకవేళ ఇందులో 3 ఏది చేసినా నీ మనస్సు మారి నువ్వు కూడా చెడిపోవడానికి దారి వస్తుంది. ఆమేన్. మరి ఆహాబు తన చెడ్డవాడు చెడిపోక యెహోషాపాతుని రమ్మన్నాడు. సరదాగా ఏదో శికారికి వెళ్ళినట్లు యుద్ధానికి మహానుభావుడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అయితే వెళ్ళేవాడు ఏం చేశాడు తెలుసా? యెహోషాపాతు ఆహాబుని అడిగాడు, ఆహాబు మరి యుద్ధానికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకోకుండా ఎలా వెళ్తావు అన్నాడు. ప్రార్థన అంతేనా? 3 మంది మన సేవకున్నారు అన్నాడు. అంతే. వచ్చారు ఆ ప్రవక్తలందరూ అన్నారు, ఆహాబు యుద్ధానికి వెళ్ళు, జయము నీదే, పొడిచే ఒక్కొక్క చిత్రం పొడిచే.
అని కొమ్ములు తెచ్చి ఏదో చేశాడు ఉద్రేక భావాలతో. ఎందుకు యెహోషాపాతుకి కొంచెం తేడా వచ్చి అలా కాదు ఇలా కాదు, ఇక వేరే ప్రవక్తలు ఎవరు లేరా అన్నాడు. ఉన్నాడు కానీ అది మనకు వ్యతిరేకంగా చెప్తాడు, మనకు అనుకూలంగా చెప్పడం. అందుకే ఆ పాటగా నేను పిలను అన్నాడు. ఎవరు కావాలంటే వీడికి ఆహాబుకి వాడికి వత్తాసు పలికి పాటలే కావాలి కానీ కరెక్ట్గా చెప్పే పాటలు వాడికి వద్దంట. ఆడికి వత్తాసు పలికిన భాషను పిలిచాడు, వెళ్ళు ఆహాబు, యుద్ధం నీదే, జయము నీదే, జయము నీదే, జయము నీదే. ఓ కేకలేసేసారు. ఓ ఆహాబు ఉప్పు తప్పులు పడిపోతున్నాడు. యెహోషాపాతుకి ఎందుకు అనుమానం వచ్చింది, ఇది నాడింగా కరెక్ట్గా లేరు, డాంబికుల్లా ఉన్నారు, అంగామా చేసేవాళ్ళే కానీ స్వచ్ఛమైన సేవకులు కాదు అని చెప్పి ఆహాబుతో అన్నాడు. ఆయన వీళ్ళ కాకుండా ఇంకెవరు పాస్టర్లు లేరా అన్నాడు. ఉన్నాడంటే అక్కడ నాకు ఎప్పుడు నాడిగా చెప్పడు, నాకు ఎప్పుడు చెప్పిన వ్యతిరేకంగానే చెప్తున్నాడు, అందుకే నన్ను పిలవలేదు అన్నాడు. దేవుడు లేదు, ఆయన్నే పిలువు అన్నాడు యెహోషాపాతు. వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు. యెహోషాపాతు అన్నాడు, నాయన ఆహాబు గారు కూడా యుద్ధానికి వెళ్తున్నాను, మరి వెళ్ళమంటావా, ప్రార్థన చేయన్నాడు. ఆ దైవజనుడు అంటాడు, నాయన యెహోషాపాతు, నువ్వు ఆహాబుతో యుద్ధానికి వెళ్ళకు, నువ్వు అన్నిందల శ్రమలో పడతావు, వాడి జోలికి వెళ్ళకు, నీ నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆ సేవకుడు. అంటాడు ఆహాబు, అందుకే నీ బోధకుడిని పిలవను, ఎల్లు జయమొస్తుంది, దేవుడు తోడుంటాడు అంటాం మానేసి యుద్ధానికి వెళ్ళకో, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి అంటున్నాడు, ఇలాంటి అందుకే నేను పిలవను అన్నాడు ఆహాబు. గమనించండి దేవుని పిల్లారా, ఆహాబుకి ఎటువంటి భాషలు కావాలి, ఆడికి వత్తాసు పలికి వెళ్ళిపో, జీవించి పడిపోతావు, ఆశీర్వదించిపోతావు అనుకుంటా కదా, వెళ్ళిపో అన్న బోధకులనే నమ్మాడు కానీ కరెక్ట్గా చెప్పే బోధకుడిని ఆహాబు నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా విశ్వాసాలు ఎలా ఉన్నారంటే అలాంటి బోధకులు నమ్ముతారు కానీ నువ్వు ఏమైనా కఠినంగా మాట్లాడినా, కఠోరముగా మాట్లాడినా, ఇది మంచిది కాదని హెచ్చరించిన అలాంటి పాస్టర్లు ఎందుకో విశ్వాసులు అంగీకరించరు. దేవుని స్తోత్రం. అంగీకరిస్తారా? అంగీకరించరు. ఎప్పుడు మాట్లాడి అలాగంటూ ఉంటాడు, ఎప్పుడు తిడతా ఉంటాడు, ఎప్పుడు అంటానే ఉంటాడు, ఎప్పుడు నాడిని ఇప్పుడు మంచి మాట్లాడు, ఎప్పుడు ఎదుట అలాగంటాడు, ఇలాగంట బాబు ఎందుకు వచ్చింది పాట. ఈ మనుషులకి ఎలా ఉంటుందంటే ఇలాంటి బోధకులు విశ్వాసాలకి ఈ రోజుల్లో నచ్చరు. దేవుని స్తోత్రం. భక్తులు అంటాడు కదా ఒక దావీదు, ప్రభువా నీ దైవజనుడు నన్ను గద్దించు, నేను సరి అవుతాను. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? గద్దిస్తేనట సరి అవుతాడట. ఇప్పుడు గద్దిస్తే సరి అవడు, పారిపోతారు. ఈ సంఘంలో ఇంకో సంఘంలో పాట కదా అంటారు. అంటే భయం లేదు మనుషులకి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనుషులు గద్దింపు చాలా అవసరము. ఆనాడు భక్తులైన వారు అలాగే ఉన్నారు. మరి డాంబికమైన మాటలనైనా ఆహాబు నమ్ముతున్నాడు కానీ ఖచ్చితమైన మాట అతను నమ్మడానికి ఇష్టపడలేదు. ఈ రోజుల్లో దేవుని పిల్లారా, అంచె దినాల్లో మనుషులు కూడా అలాగే తయారయ్యారు. స్వచ్ఛమైన భక్తి ఎక్కడ కనిపించలేదు, ఆడంబరం అయిపోయింది. మనుషులకి జనాభా కావాలి, జనం విస్తారంలో కలకలలాడుతూ పులో అంటే వెళ్ళిపోతే అక్కడ ఏముందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏ వాక్యం ఉందో తెలియదు, ఏ ప్రార్థన ఉందో తెలియదు, ఏమీ తెలియకపోయినా మనుషుల కొరకు పరుగులెత్తే మనుషులు ఈ రోజు చాలా మంది ఉన్నారు. ఆమేన్. ఈ మాట దానికి ఎందుకంటే యేసయ్య ఒక మాట అంటున్నాడు మత్తయి వార్తలో, ప్రజలారా అంచె దినములలో అబద్ధ బోధకులు వచ్చును. ఎవరట? అబద్ధ బోధకులు. ఇలా సంఘాల్లో చెప్పరు, ఇలా సంఘంలో చర్చిల్లో చెప్పరు. బోధ ఎక్కడ టెంట్లు, ఎక్కడ గుడాలు అక్కడ వేసి, ఎక్కడ మనుషులను సంఘాలని నాశనం చేయడానికి అక్కడక్కడ టెంట్లు వేసి రండి అంటారు. ఈ బోధకే నువ్వు పరుగులు పెడుతున్నావు కదా,
బైబుల్లో ఇంకా మాట్లాడాడు కింద, ఇదిగో అంచె దినాలు అంత్యక్రీస్తు వచ్చును. ఆమేన్. అడుగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, అడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు మీరు నమ్మండి అన్నాడా? నమ్మొద్దన్నాడు. ఎవరంటే క్రీస్తు బోధకులు కాదండి. ఇప్పుడు బోధన సంగతి పరిణతులేండి. యేసుబాబే అన్నా మీరు నమ్మకండి. ఎందుకంటే బైబిల్లో అంచెదినాల్లో అద్భుతాలు చేస్తాడట. యేసుక్రీస్తులాగా ఉంటాడు. అతను ఎలా ఉంటాడట? యేసుబాబే అంటారట అందరూ. చచ్చిపోయిన కూడా చెప్పండమ్మా బ్రతికిస్తాడు. చచ్చిపోయిన వాళ్ళని కూడా అతడు బ్రతికిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసు? ఇప్పుడు చర్చలే మానేసి ఇంకా ప్రతి వారం అక్కడే గిరగిర తిరుగుతూనే ఉంటాం మనుషులు. ఏదైనా అద్భుతం చేస్తే అబ్బబ్బబ్బ అని పరిగెత్తి చచ్చినోళ్ళే బతికారంటే ఇన్ని అద్భుతాలు చేస్తాడు అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుతాలు చేశాడో వాడు కూడా అదే అద్భుతాలు చేస్తాడు. యేసుక్రీస్తు వారి చచ్చిపోయిన ఎలా బ్రతికించాడో వాడు కూడా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు. అది అంత్యక్రీస్తు చేసేది. క్రీస్తు సేమ్. క్రీస్తుకి అంత్యక్రీస్తుకి వ్యత్యాసం ఏంటంటే క్రీస్తు దైవత్వం కలిగిన వాడు, అంత్యక్రీస్తు సాతాను సంబంధం కలిగిన వాడు. యేసు ప్రభువు ఎన్ని అద్భుతాలు చేశాడో వాడు కూడా అన్ని అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ప్రజలు నిజ క్రీస్తుని నమ్మిన విశ్వాసులు కూడా బైబిల్ ఉంది, విశ్వాసుని విశ్వాసము సడలిపోవును. ఆమేన్. ఆ దినాలు ఏమవుద్దట? ఇక నిజమైన విశ్వాసులు ఎవరు ఉంటారంట? నిజమైన విశ్వాసులకి దొరకరు. వారి విశ్వాసము కరువైపోతుంది. నిజమైన విశ్వాసులకి ఎవ్వరికి ఉండదు. అందరూ కూడా అంత్యక్రీస్తు బోధలకి అలవాటు పడిపోతారు. వాడు చెప్పిందే చేస్తారు. నేను క్రీస్తుని కాదా, క్రైస్తవులందరూ నా భక్తులే, నా బిడ్డలే అంటాడు వాడు. చివరకు విశ్వాసము సన్నగిల్లిపోతుంది, భ్రష్టత్వం అయిపోతుంది. అప్పుడు నేను అంచె దినములను విశ్వాసులను కనుగొందనా అన్నాడు దేవుడు. కనుగొంటా అంటే చూడడానికి ఎవరు కూడా నిజమైన విశ్వాసులు ఉండరట. దేవునికి స్తోత్రం. ఇంకా పాటలు ఉంటారనుకుంటారేమో. పాస్టర్లే లేనప్పుడు విశ్వాసులు ఎక్కడ ఉంటారు? పాస్టర్లు కూడా తొట్టిల్లిపోతారు. పాస్టర్లు కూడా దైవజనులు కూడా తొట్టిల్లిపోతారు. అంత్యక్రీస్తుకి లోబడిపోతారు. వారికి శిష్యులైపోతారు. వారికి మానసులుగా మారిపోయి చివరికి నిజమైన విశ్వాసాన్ని కోల్పోతారు. అద్భుతాలు జరుగుతుందంటే ఎక్కడికైనా పరిగెత్తిస్తాం. అలా దుఃఖం మీరు జరుగుతుందని ఎవరైనా ఒక కాకమ్మ చెప్పింది అనుకోండి, పరుగులు వెళ్ళిపోతాం. అంతే తప్ప అది ఎంతవరకు అది వాస్తవం? అద్భుతం అక్కడే జరిగిద్దా, ఇక్కడ జరగదా? అక్కడే మేలు జరిగిద్దా, ఇక్కడ మేలు జరగదా? అక్కడే యేసయ్య ఉన్నాడా, ఇక్కడ యేసయ్య లేడా? ఇన్ని ఆలోచన కలిగి ఉండేవారు ఎవరు తెలుసా? జ్ఞానము కలిగిన వారు. దేవుని స్తోత్రం. బైబిల్ బోధిస్తుంది, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అంటాడు దేవుడు. మనుషులకి జ్ఞానం కరువయ్యి ప్రయాసపడుతున్నారు, కానీ వారి ప్రయాస గాలికి పడిన ప్రయాసగా మార్చుకుంటే ఏంటి ప్రయోజనం? ఏది ఉంటుంది. కానీ ఆహాబు చేసిన పని ఏంటంటే తన చెడ్డవాడు చెడిపోక యెహోషాపాతుని అందులో లాక్కెళ్ళాడు. సరే, దొంగ బోధకులు చెప్పేశారు, జయము అని అబద్ధాలు చెప్పేశారు. అబద్ధ బోధకులు అబద్ధ ప్రసంగాలు చేశారు, అబద్ధ బోధలు చేశారు. అయిపోతుంది జయమే అయిపోతుంది, కార్యం అయిపోతుంది అని ఇలాగే చెప్పారు. నమ్మేశాడు. కానీ ఇంకో బోధకుడు వచ్చి చెప్తే మాత్రం వాడి మాట నమ్మలేదు. ఎందుకు? వాడు అనుకూలంగా చెప్పలా. వెళితే నష్టపోతా, వెళితే ప్రమాదాలు చిక్కుంటా, అది నీకు సంబంధించింది కాదు. యెహోషాపాతా వెళ్ళాడు, మూర్ఖుడు వెళ్తాడు, నువ్వు మాత్రం వెళ్ళకు అంటే ఆహాబుకి ఎంత కోపం వచ్చి, ఇంటికి నేను రానివ్వను, ఈ పాటని పోలకనే వీడు కాలు చేతి కట్టి చేయపడండి రా అన్నాడంతే. అప్పుడని యెహోషాపాతు ఆ బోధకుడి మాట ఎనక ఆహాబు కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ రంగంలోకి వెళ్తే చేసిన పన్నాగం ఏంటి తెలుసండి? ఆహాబు అన్నాడు,
యుద్ధంలో ఇద్దరు రాజులు కనపడకూడదు కదా, ఒకే రాజు కనపడాలి. ఈయకుడు గారు మీరు మహారాజులాగే ఉండండి, యుద్ధం చెయ్యండి అని ఈయకుడికి చెప్పి ఆ మోసగాడు ఎవరు, ఆహాబు, ఒక సైనికుడు వేషం వేసుకుని, ఒక సామాన్యుడు వేషం వేసుకుని యుద్ధంలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. యుద్ధంలో ముందు ఎవరిని చుట్టుముడతారు చెప్పండి? రాజును చుట్టుముడతారు. ముందు సైనికులతో కన్నా రాజును ముట్టడిస్తే అందరూ లొంగిపోతారు. యుద్ధంలో రాజు ఎవరు కనపడుతున్నాడు? ఆహాబుకు బదులు యెహోషాపాతు కనపడుతున్నాడు. ఆహాబు ఏం చేశాడు? సామాన్యమైన బట్టలు వేసుకుని ఏదో గుర్రం మీద ఒక సైనికులాగా ఆ యుద్ధ రంగంలో దూరాడు. అంటే వాడు ఏదో తిరుగుతాడంటే చస్తా నా ఇంకుడు చేస్తాడు, నేను మాత్రం సేవ్ అయిపోతా ఉంటున్నాడు. వాడు ఎంత దుర్మార్గుడండి. ఈయకుడు ఉత్తునే రమ్మల్లా దొరికితే యుద్ధంలో నా ఈయకుడు చేస్తాడు, నేను మాత్రం తప్పించుకుందామని ఎదవ తెలివితేటలకు ఎలిగివాడు ఒక సామాన్యమైన మానవుడిగా యాస వేసుకుని యుద్ధంలోకి ప్రవేశించి యుద్ధం చేస్తున్నాడు. శత్రువులు వచ్చారు. అడుగురా రాజు, పట్టండ్రా ముందు అన్నారంటే శత్రువులు రథాలతో వచ్చేసారు. యెహోషాపాతు కిరీటం పెట్టుకున్నాడు, రథంలో కత్తెట్టుకుని యుద్ధంలో ఉన్నాడు. ఈలోగా సైనికులందరూ కూడా యెహోషాపాతును కట్టడ కట్టేశారు. ఇక అందరూ బాణాలు పట్టుకుని ఒకేసారి యెహోషాపాతుని చంపేద్దామని మొత్తం చుట్టూరు బాణాలతో ఉన్నారు. ఒకడు కత్తెట్టుకుని ఎంతమంది చంపుతాడు? ఒకడు చంపితే మొత్తం అందరు బాణాలు వచ్చి యెహోషాపాతుకి దిగి చచ్చిపోతాడు. కానీ జరిగింది ఏంటి తెలుసా? యెహోషాపాతు చుట్టూరు బాణాలు పట్టుకుని ఉన్నారు. ఒక్క క్షణం చిటికేస్తే మాత్రం అన్ని బాణాలు వచ్చి దిగిపోయి చచ్చిపోతాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, మరణ పరిస్థితి వచ్చేసిన పరిస్థితుల్లో యెహోషాపాతు యెహోవాకు మొర్ర పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధానికి రమ్మన్న ఈయకుడు ఎక్కడున్నాడు కనపడతలా, ఎక్కడున్నాడు ఏమైపోయాడు నాకు గట్టి కనపడతలా, అతను కూడా సైన్యమే కనపడతలా. ఇప్పుడు వెళ్ళొద్దురా అన్నా సరే వెళ్ళినందుకు ప్రాణం మీదకు వచ్చింది. చుట్టూరు సైనికులు మూసేశారు. ఒక్క క్షణంలో మొత్తం బాణాలని దిగిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఆ సమయంలో యెహోషాపాతు యెహోవాకు మొర్ర పెట్టెను. ఆమేన్. చూడండి ఎంత పరిస్థితి తెచ్చుకున్నాడు. చాలా క్లిష్టమైన పరిస్థితులు పడ్డాడు. బైబిల్ బోధిస్తుందా? వెంటనే కత్తి పక్కనెట్టేసి కిరీటం పక్కనెట్టేసి యెహోవా దేవా అని కేకలేస్తుంటే సైనికులు ఇదేంటి, ఆహాబు యెహోవా అన్నాడు, ప్రార్థన చేసి అనుభవం అన్నాడు, ఇంతకు ఈనాడు ప్రార్థన చేసేది అని చుట్టూరు సైనికులు వచ్చేసరికి చూస్తే వాడు ఆహాబు కాదు, యెహోషాపాతు అని సత్యం గుర్తించి, ఒరే మనం చంపవలసింది వీడిని కాదురా, ఆహాబుని చంపాలని చెప్పి యెహోషాపాతు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈలోగా సైనికులు పక్కకి వెళ్ళిపోయి ప్రార్థన ముగించి ఆమేన్ అంటే ఒక్కడ లేడు, చుట్టూ ఒక్కడ లేడు. ప్రభువా నన్ను తప్పించేవా అని అక్కడి నుంచి రథం మీద తీసుకుని ఇంక మరలా యుద్ధంలోకి వెళ్ళదు, పరుగుని ఇంటికి వచ్చేసాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఆ సమయంలో ఎవరు కాపాడాడు? దేవుడే రక్షించాడు. ఈలోగా మహానుభావుడు తప్పించుకుందాం అనుకున్న ఆవున్నట్టు చూసారా, వాడేం చేశాడు? యుద్ధంలో మామూలుగా అందరితో పాటు యాక్టింగ్ చేద్దాం యుద్ధంలోకి వెళ్ళాడు. కానీ బైబిల్లో ఉంది, ఎవడో తెలియకయే బాణము విసరగా అది ఆహాబుకి గుండెల్లో గుచ్చుకుంది. ఇంతకీ ఆ రాజునికి కూడా తెలియదు ఎవరికి. యుద్ధాలు చేసుకుంటున్నాడు, బాణాలు వేసుకున్నాడు, ఏదో బాణం వచ్చింది ఆహాబు గుండెల్లో దిగింది. అక్కడి నుంచి సాగు బ్రతుకులు బయటికి వెళ్ళి చనిపోయాడు ఆహాబు. జరిగింది ఏంటంటే యెహోషాపాతుకి దేవుడు తెలియజేసిన ఎందుకో తను ఈయకుడు కదన్న వెళ్ళి మరి దగ్గర కదా పొద్దున బాంధవ్యాలు చెడిపోతాయి అన్న ఉద్దేశంతో వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితిలో మీదకు తెచ్చుకుని ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయి బయటికి రావలసిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి క్రైస్తవ భక్తులు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే
దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన హెచ్చరిక వినాలి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు నువ్వు లోబడాలి. దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు అంగీకరించాలి. ఆయన గద్దింపుకు, ఆయన ఖండింపుకు నువ్వు లోబడకపోతే లేనిపోని కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంటే అన్నిందాల యాత్రలో పడతాం. దాన్ని అంటాం కొండనాలకు ముందెత్తే ఉన్ననాలకి ప్రమాదం వచ్చిందంట. అలా ఉంటుంది. లేనిపోని సరదా కోసం వెళితే అన్నిందాల సమస్య మీదకు వచ్చింది. దేవుని స్తోత్రం. దయచేసి దేవుని పిల్లల సరదా కోసం ఏం చేయకండి. సరదాల కోసం, తమాషా కోసం, ఎవరి కోసం, వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళ మెప్పు కోసం, ఏదో భక్తే కదా, ఎక్కడైతే ప్రార్థనే కదా అనుకుంటారేమో. నష్టపోయే పరిస్థితి వస్తే తర్వాత దేవుడు ఆ యెహోషాపాతు నమ్మకస్తుడు, యథార్థవంతుడు కనుక ఆ క్లిష్ట సమయంలో కూడా మూర్ఖత్వంగా ఉండలేడు. కానీ వెంటనే కత్తి కింద ఆడేసి, కిరీటం కింద ఆడేసి దేవాన్ని ఏడ్చాడు కనుకుని ఆ సమయంలో దేవుడు అతను తప్పించాడు. బైబిల్ ఉంది యెహోషాపాతు యథార్థవంతుడు అని ఉంది. మరి మనం అంత యథార్థవంతులం ఏం కాదు కదా. కష్టపడితే ఏడిద్దరికి, కష్టపడితే భగవంతుడే కాపాడటానికి అంత యథార్థవంతులేం కాదు కదా. దయచేసి యథార్థవంతులైతే ఏ సమస్యలో ఉన్నా దేవుడు నేను కాపాడటానికి, రక్షించడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. సరే, తర్వాత దేవుని యొక్క వాక్యం మనకు బోధించింది ఏంటంటే చూడండి, వారికి ఎలాగూ ఆజ్ఞాపించెను. ఆమేన్. తర్వాత దేవుడు తన ప్రజలకు, రాజుకి, తన భక్తులకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే యెహోవాయందు భయభక్తులు గలవారుగా ఉండాలి. భయభక్తులు అనేది లేకపోతే కష్టం. భక్తి గొప్ప కాదు, భక్తి గొప్పే కాదు. ఆ భక్తిలో ఏముండాలంట? భయభక్తులు ఉండాలి. ఎవరంటే భయం? దేవుడన్నా, సంఘమన్నా, దైవజనుడన్నా ఏముండాలి? భయభక్తులు ఉండాలి. ఇవి లేనప్పుడు మన జీవితం సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి వస్తుంది. నిజమైన భక్తులకు ఒక మాట అంటాడు కదా చూడండి, యెషయా గ్రంథం 11:3 అంటాడు కదా, భక్తులు ఒక మాట అన్నాడు చూడండి. ఏమన్నాడంటే యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని స్తోత్రం. భగవంతుడు భయం అంటే ఎలా ఉంటుందట? ఇంపైన సువాసన. ఇంపైన సువాసన అంటే ఇష్టపడతామా, ఇష్టపడామా? అబ్బా భలే వాసన వస్తుంది, అబ్బా అది ఇంపు. అదే దుర్వాసన అయితే ముక్కు ముసలు అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. దేవుని యొక్క భయం కూడా ఎలాంటిదంటే భక్తులకి అది ఇంపైన సువాసన, ఎంతో సంతోషంతో కలిగింది, అది ఆహ్లాదకరమైనది, అది అంగీకరణమైనది. ఈ రోజున క్రైస్తవ బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని ఎడల గత భయం కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవుని ఎడల భయం లేకపోతే అన్నిందాల కష్టాల్లో పడతాం. ఆహాబు భక్తి లేనోళ్ళు బోధకుల మాట విని దీవించబడిపోతావు వెళ్ళిపో, దీవించబడిపోతావు వెళ్ళు, ఆశీర్వదించబడిపోతావు ఎంతో నీదే, దేవుని నీదే అన్నారే ప్రభుత్వులు. వాళ్ళ మాట నమ్మి ఈ బుద్ధి లేనోడు వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చి ఇంటికి వచ్చి చచ్చిపోయాడు. యుద్ధానికి వెళ్ళి ఎవడో బాణం వేశాడు, జైలు బదులు ఏం పోయింది, ఏమొచ్చింది? మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. జైమినీదే, జైమినీదే. ఆహాబు వచ్చాక మళ్ళీ కంటికి కనపడలేదు. వస్తుంది ఏదో ప్రవచనం, ఏదో దొంగ ప్రవచనాలు చెప్పేశారు కానీ చివరికి ఏమొచ్చింది తెలుసా? ఆహాబుకి మరణం. హల్లెలూయా. మరి దయచేసి ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు కనుకనే అబద్ధపు మాటలు చెప్పారు. ఆ భయం లేని వాళ్ళ మాట ఆహాబు విన్నాడు, భయం లేకుండా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.
క్రైస్తవ బిడ్డలైన మన జీవితాల్లో దేవుని నమ్ముకోవడం కంటే దేవుని యొక్క భయం కలిగి భక్తి చేసే వారిలో ఉంటాం. బైబిల్లో ఎంతోమంది భక్తులైన వారు ఉన్నారు. వారందరూ చేసిన భక్తి దేవుని ఎలా గడగడలాడుతూ భయం కలిగి వారి భక్తి చేసిన భక్తులు ఉన్నారు. ఒకరి పేరు ఇద్దరు కాదు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. దీవించబడ్డారు అంటే దానికి కారణం వారి యెహోవాయందు భయభక్తులే వారికి ఆశీర్వాదాన్ని కలిగించింది. ఆమేన్.